హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి సోషల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్. అందులో ఫస్ట్ వన్, కింది రాజుల పాలనను అనుసరించి వరుస క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఫస్ట్ వన్ రెండో దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుత దేవరాయలు, అలియ రామరాయలు. సెకండ్ క్వశ్చన్, జతపరచండి అని ఇచ్చారండి. జాబితా 1, జాబితా 2. ఆప్షన్ ఏ ఏకామ్రనాథుడు. ఏకామ్రనాథుని రచన ప్రతాపరుద్ర చరిత్ర. ఆప్షన్ బి వల్లభరాయుడు. వల్లభరాయుని రచన క్రీడాభిరామం. ఆప్షన్ 3 జయపసేనాని. జయపసేనాని రచన నృత్యరత్నావళి. ఆప్షన్ డి విద్యానాథుడు. విద్యానాథుని రచన ప్రతాపరుద్ర యశోభూషణం. నెక్స్ట్, మన దేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు? మన దేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు? ఆన్సర్ రజియా సుల్తానా. నెక్స్ట్ క్వశ్చన్, రుద్రమదేవి కాలంలో ఆమె రాజ్యాన్ని సందర్శించిన మార్కో పోలో ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో నాయంకర విధానం అమల్లో ఉండేది. నాయంకరులు అంటే? ఆన్సర్ ఫస్ట్ వన్ రాజభక్తితో స్వతంత్రంగా గ్రామాల్లో శిస్తు వసూలు చేసుకునే హక్కు ఉన్న చిన్న పాలనాధికారులు. నెక్స్ట్ క్వశ్చన్, మోటుపల్లి శాసనం ఏ కాకతీయ రాజు కాలానికి చెందినది? మోటుపల్లి శాసనం ఏ కాకతీయ రాజు కాలానికి చెందినది? ఆన్సర్ గణపతి దేవుని కాలానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, మోటుపల్లి అభయ శాసనంలో ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించి రక్షణ కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మూలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మూలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, బహమనీ రాజ్య ముఖ్య పట్టణం ఏది? బహమనీ రాజ్య ముఖ్య పట్టణం ఏది? ఆన్సర్ గుల్బర్గా. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర రాజ్యాన్ని సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు ఎవరు? విజయనగర రాజ్యాన్ని సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ నికోలో కాంటే. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర పట్టణం 7 వలయాలతో పటిష్టమైన కోట గోడలు కలిగి ఉంది అని తెలిపిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ అబ్దుల్ రజాక్. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర రాజులు మేలి రకం గుర్రాలను ఏ ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు? ఆన్సర్ అరేబియా, ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలం నాటి నాయంకురులతో పోల్చదగిన విజయనగర రాజుల కాలానికి చెందిన వారిని ఏమని పిలిచేవారు? కాకతీయుల కాలం నాటి నాయంకురులతో పోల్చదగిన విజయనగర రాజుల కాలానికి చెందిన వారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ అమరనాయకులు. నెక్స్ట్ క్వశ్చన్, తన సైన్యంలో పోర్చుగీస్ వారిని నియమించుకున్న రాజు ఎవరు? ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో అష్టదిగ్గజాలు లేని కవి ఎవరు? కింది వారిలో అష్టదిగ్గజాలు లేని కవి ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్ క్షేత్రయ్య. అష్టదిగ్గజాలు ఉన్నవారు ఎవరు చూద్దాం. ఫస్ట్ వన్ తెనాలి రామకృష్ణుడు, సెకండ్ వన్ పింగళి సూరన, థర్డ్ వన్ అయ్యలరాజు రామభద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, బహమనీ రాజ్య స్థాపకుడు ఎవరు? బహమనీ రాజ్య స్థాపకుడు హసన్ గంగు. నెక్స్ట్ క్వశ్చన్, స్వయంభూ దేవాలయాన్ని నిర్మించిన రాజులు ఎవరు? స్వయంభూ దేవాలయాన్ని నిర్మించిన రాజులు ఆన్సర్ కాకతీయులు. నెక్స్ట్ క్వశ్చన్, దేవాలయ నిర్మాణాల్లో విజయనగర రాజుల ప్రత్యేకత ఏమిటి? ఆన్సర్ ఆలయ గోపురాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజల నుండి పోలీస్ ట్యాక్స్ వసూలు చేసిన రాజులు ఎవరు? ప్రజల నుండి పోలీస్ ట్యాక్స్ వసూలు చేసిన రాజులు ఎవరు? ఆన్సర్ చోళులు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేవాలయ విమానం భారతీయ శిల్పకళకు గీటురాయి అని చరిత్రకారులు కీర్తించారు? ఏ దేవాలయ విమానం భారతీయ శిల్పకళకు గీటురాయి అని చరిత్రకారులు కీర్తించారు? ఆన్సర్ బృహదీశ్వరాలయం, తంజావూరు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో సమయాలు అంటే? కాకతీయుల కాలంలో సమయాలు అంటే? ఆన్సర్ వృత్తి సంఘాలు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో గ్రామ పాలనను పర్యవేక్షించే వారిని ఏమని పిలిచేవారు? కాకతీయుల కాలంలో గ్రామ పాలనను పర్యవేక్షించే వారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆయగారు అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్,
కాకతీయుల కాలంలో అధికంగా ఆదరణ పొందిన శైవ మతం ఏది? ఆన్సర్ ఇస్ వీరశైవం. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞానేశ్వరీయం అనే గ్రంథాన్ని రచించిన వారెవరు? విజ్ఞానేశ్వరీయం అనే గ్రంథాన్ని రచించిన వారెవరు? ఆన్సర్ ఇస్ కేతన. నెక్స్ట్ క్వశ్చన్, బసవ పురాణము రచించిన వారెవరు? బసవ పురాణము రచించిన వారెవరు? ఆన్సర్ ఇస్ పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో దక్షిణ భారత్లో విజయనగర రాజ్యం ఏర్పడింది? ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో దక్షిణ భారత్లో విజయనగర రాజ్యం ఏర్పడింది? ఆన్సర్ ఇస్ మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాంతం గురించి విజయనగర రాజులకు బహమనీ సుల్తాన్లకు మధ్య తరచూ యుద్ధాలు జరిగేవి? ఏ ప్రాంతం గురించి విజయనగర రాజులకు బహమనీ సుల్తానులకు మధ్య తరచూ యుద్ధాలు జరిగేవి? ఆన్సర్ ఇస్ రాయచూర్ దోఆబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజు పాలనా కాలంలో అబ్దుల్ రజాక్ అనే పారసీక రాయబారి విజయనగరాన్ని సందర్శించాడు? ఏ రాజు పాలనా కాలంలో అబ్దుల్ రజాక్ అనే పారసీక రాయబారి విజయనగరాన్ని సందర్శించాడు? ఆన్సర్ రెండో దేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీ వర్తకుడెవరు? శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీ వర్తకుడెవరు? ఆన్సర్ డొమింగో ఫేజ్. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర రాజులు ప్రజల పంట ఆదాయంలో ఎన్నో వంతును భూమి శిస్తుగా వసూలు చేసేవారు? ఇంకొకసారి చదువుతాను. విజయనగర రాజులు ప్రజల పంట ఆదాయంలో ఎన్నో వంతును భూమి శిస్తుగా వసూలు చేసేవారు? ఆన్సర్ 1/3 వంతు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో కత్తుల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? కాకతీయుల కాలంలో కత్తుల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఆన్సర్ నిర్మల్. నెక్స్ట్ క్వశ్చన్, బహమనీ రాజ్యం 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది, అందులో కింది ఏ రాజ్యం లేదు? బహమనీ రాజ్యం 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది, అందులో కింది ఏ రాజ్యం లేదు? ఆన్సర్ ఫస్ట్ వన్ రాయచూర్. ఉన్న రాజ్యాలు ఏంటో చూద్దాం. సెకండ్ వన్ బీజాపూర్, థర్డ్ వన్ అహ్మద్ నగర్, ఫోర్త్ వన్ గోల్కొండ. ఈ 3 రాజ్యాలు ఉన్నాయి. లేని రాజ్యం రాయచూర్. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల తర్వాత తెలుగు ప్రాంతాన్నంతా సమైక్యం చేసి పాలించిన రాజులు ఎవరు? శాతవాహనుల తర్వాత తెలుగు ప్రాంతాన్నంతా సమైక్యం చేసి పాలించిన రాజులు ఎవరు? ఆన్సర్ ఇస్ కాకతీయులు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల ప్రస్తావన తొలిసారిగా ఏ శాసనంలో కనిపించింది? కాకతీయుల ప్రస్తావన తొలిసారిగా ఏ శాసనంలో కనిపించింది? ఆన్సర్ ఇస్ మాగల్లు శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయులు తొలిసారిగా పాలించిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఇస్ కొరివి. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల శిల్పకళలో ప్రత్యేకమైనవి ఏవి? ఆన్సర్ ఇస్ తోరణ స్తంభాలు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల మొదటి రాజధాని ఏది? కాకతీయుల మొదటి రాజధాని ఆన్సర్ ఇస్ హనుమకొండ. నెక్స్ట్ క్వశ్చన్, బయ్యారం చెరువు శాసనం వేయించిన వారెవరు? బయ్యారం చెరువు శాసనం వేయించిన వారు ఆన్సర్ మైలాంబ. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ రాజ్య ప్రతిష్టాపనాచార్య అనే బిరుదు ఉన్న వారెవరు? ఇంకొకసారి చదువుతాను క్వశ్చన్. కాకతీయ రాజ్య ప్రతిష్టాపనాచార్య అనే బిరుదు ఉన్న వారెవరు? ఆన్సర్ రేచర్ల రుద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, రామప్ప దేవాలయంను ఎవరి కాలంలో నిర్మించారు? ఆన్సర్ ఈజ్ గణపతి దేవుడు. నెక్స్ట్ క్వశ్చన్, రామప్ప, పాకాల, లక్కవరం, గణప సముద్రం చెరువులను నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. రామప్ప, పాకాల, లక్కవరం, గణప సముద్రం చెరువులను నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? ఆన్సర్ ఇస్ గణపతి దేవుడు. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి, ఒకసారి ఇవి కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇవే కాకుండా ఇంకా పైన ఇంపార్టెంట్ ఇక్కడ ఒక టాపిక్ ఉంది, ఇది కూడా చూడండి ఒకసారి. విజయనగర రాజులు వంశాల గురించి ఇచ్చారు ఇక్కడ. వంశక్రమం, స్థాపకులు, ముఖ్యమైన రాజులు. ఫస్ట్ సంగమ వంశం. సంగమ వంశ స్థాపకుడు హరిహర రాయలు. సంగమ వంశంలోని ముఖ్యమైన రాజు రెండో దేవరాయలు.
నెక్స్ట్ సాలు వంశం. సాలు వంశ స్థాపకుడు నరసింహరాయలు. సాలు వంశంలో ముఖ్యమైన రాజు నరసింహరాయలు. నెక్స్ట్ తులువు వంశం. తులువు వంశాన్ని స్థాపించింది వీర నరసింహరాయలు. తులువు వంశ ముఖ్యమైన రాజు శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ ఆరవీటి వంశం. ఆరవీటి వంశాన్ని స్థాపించిన వారు మొదటి తిరుమల రాయలు. ఆరవీటి వంశంలో ముఖ్యమైన రాజు రెండో వెంకటపతి రాయలు. ఇక్కడ ఇంకా కాకతీయుల గురించి కూడా ఇచ్చారండి, ఇది కూడా ఒకసారి చూద్దాం. కాకతీయుల వంశం మూల పురుషుడు ఎవరు? దుర్జయుడు. మొదటి కాకతీయ రాజు కాకర్త్య గుండన. నెక్స్ట్ తొలి స్వతంత్ర రాజు. ఆన్సర్ రెండో ప్రోలరాజు. తొలి స్వతంత్ర రాజు ఆన్సర్ ఇస్ రెండో ప్రోలరాజు. నెక్స్ట్ మొదటగా చెరువులు తవ్వించిన రాజు. మొదటగా చెరువులు తవ్వించిన రాజు ఆన్సర్ ఇస్ మొదటి ప్రోలరాజు. నెక్స్ట్ మొదటగా ఆలయాలను నిర్మించిన రాజు రెండో బేతరాజు. వేయ స్తంభాల గుడి నిర్మించింది ఎవరు? రుద్రదేవుడు. కాకతీయుల్లో గొప్ప రాజు గణపతి దేవుడు. ఇవే కాకుండా ఇంకా ఇక్కడ గతంలో వచ్చిన ప్రశ్నలు కూడా ఇచ్చారండి, ఇవి కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రాసిన వారెవరు? ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రాసిన వారెవరు? ఆన్సర్ ఇస్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన కాకతీయ పాలకుడు ఎవరు? రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చిన కాకతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఇస్ రుద్రదేవుడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఎవరి ఆశీస్సులతో హరిహరరాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు? ఆన్సర్ ఇస్ విద్యారణ్య స్వామి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశస్థుడు? శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశస్థుడు? ఆన్సర్ తులువ వంశస్థుడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది పరిపాలనలో అష్టప్రధానులను ప్రవేశపెట్టిన రాజు ఎవరు? తన పరిపాలనలో అష్టప్రధానులను ప్రవేశపెట్టిన రాజు ఎవరు? ఆన్సర్ శివాజీ. నెక్స్ట్